హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు స్వాతి వాస్తు లైఫ్ స్టైల్. ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. చూస్తున్నారు కదా, ఈ వ్లాగ్ వచ్చేసి లాస్ట్ వీడియో లాంగ్ వీడియో కంటిన్యూషన్ వ్లాగ్ అని చెప్పచ్చు. ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఒక 1 వీక్ నుంచి మేకప్స్ ఎక్కువ ఉండడం వల్ల కొంచెం వీడియోస్ అయితే తీసుకోవడానికి అయితే డిలే చేసినాను. ఇక్కడ ఏమంటే హర్షి పాప కోసము అర్లీ మార్నింగ్ వచ్చేసి ఆ రోజు ఏమంటే ఇడ్లీ అండ్ చట్నీ చేసి అయితే పెట్టేసినాను. ఇంకా ఇక్కడ చూసారా, ఆలు కర్రీ కోసం వచ్చేసి ఒక 4-5 ఆలుగడ్డలు అయితే తీసుకొని ఇట్లా సన్నగా అయితే కట్ చేసుకొని సాల్ట్ వాటర్లో నేను ఇలా అయితే పెట్టుకున్నాను. ఎందుకంటే సాల్ట్ వాటర్ పెట్టుకుంటే నల్లగా కాకుండా ఉంటాయి. కొద్దిగా కొబ్బరి అనమాట, ఇలా సన్నగా కట్ చేసుకొని కొబ్బరి, ఆ తర్వాత వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్, లేదంటే తెల్లగడ్డ అల్లం ఉన్నా పర్వాలేదు, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంది కాబట్టి అదే వేసుకుంటున్నాను. ఒక 4-5 ఒట్టిమిరపకాయలు, చెక్క, లవంగము, ఒక చిన్న ఎర్రగడ్డ, ఒక 2 టమోటాలు అనమాట. ఆ 2 టమోటాలు కూడా, ఒక టమోటాలు 4 పీసులుగా కట్ చేసుకొని ఈ ప్లేట్లో ఉన్నవన్నీ కూడా మనము మిక్సీ గ్రైండ్ అయితే చేసుకోవాలి, వేయించకుండా గ్రైండ్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి ఏమంటే నేను ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, పసుపు, ఉప్పు 1/2 టేబుల్ స్పూన్, గరం మసాలా 1/2 టేబుల్ స్పూన్, ఈ పౌడరు, ఆ తర్వాత ఈ కొబ్బరి అవంతా కూడా కలిపి నేనైతే ఒకేసారి గ్రైండ్ అయితే చేసేసుకుంటాను. ఫస్ట్ ఈ ప్లేట్లో ఉన్నవి ఎర్రగడ్డ, ఆ తర్వాత ఎర్రగడ్డ, చెక్క, లవంగం, ఒట్టిమిరపకాయలు, ఈ ప్లేట్లో ఉన్నవన్నీ కూడా మనం ఫస్ట్ మిక్సీకి వేసుకొని పౌడర్ అయితే వేసేసుకుంటాము. చూసారా, ఇంకా నేను అప్పటికి టైం అవుతుంది అనేసి ఒకేసారి గబగబానే వేసి స్మూత్గా మనం పేస్ట్ లాగా అయితే చేసి అయితే పెట్టుకోవాలి. ఈ ఆలు కర్రీకి ఏమంటే మనము ముద్ద కానీ, చపాతి కానీ, ఆ తర్వాత పూరికి కానీ చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఏమంటే మనం చికెన్ కర్రీ లాగే కానీ గరం మసాలా కొన్ని ఐటమ్స్ అయితే వేసుకోమన్నమాట. ఇక్కడ వచ్చేసి ఆలు ఫ్రై కోసం వచ్చేసి, అంటే ఆలు కర్రీ కోసం కొద్దిగా ఆయిల్ అయితే వేసుకొని దాంట్లో కొద్దిగా సాసులు అయితే వేసుకొని తిరగపాత లాగా అయితే వేసేసుకుంటాము. ఒక చిన్న ఎర్రగడ్డ, ఒట్టిమిరపకాయ వేసినానో లేదో ఐడియా లేదు, ఒట్టిమిరపకాయ వేసినానండి. ఒట్టిమిరపకాయ, ఎర్రగడ్డ, కరివేపాకు లాస్ట్లో వేసుకున్నాను. వేసి ఇవన్నీ బాగా వేయించేసుకున్న తర్వాత అప్పుడు మళ్ళీ మసాలా అంతా కూడా ఒక 2-3 సెకండ్స్ 5 సెకండ్స్ వరకు బాగా ఉడికించుకోవాలన్నమాట. ఎందుకంటే ఇక్కడ మనం కుక్కర్లో చేసుకోవాలి, ఇక్కడ మనము ఇట్లా ప్యాన్లోనే చేసుకుంటున్నాం కాబట్టి చేసుకోవాలి. కుక్కర్లో వేస్తే ఏమవుతుందంటే చిన్న పీసులు కదా, చాలా మెత్తగా అయిపోతుంది అనమాట. కాబట్టి ఇట్లే చేస్తే కన్నా మనము తిన్నప్పుడంతా నోటికి తగులుతూ ఉంటాయన్నమాట పీసులు అయితే, ఆలు పీసులు అయితే. కాబట్టి నేను ఎప్పుడు కూడా ఇట్లా కర్రీలోకి, అంటే హర్షి పాపకి చాలా ఇష్టం అనమాట ఇట్లా కర్రీలోకి అంటే, కాబట్టి చేస్తూ ఉంటాను. మా ఆయన, మా తర్వాత మా అత్తమ్మ అయితే ఈ ఆలు కర్రీ తిన్నారండి. వాళ్ళకి మోకాలు నొప్పులు వస్తాయంట, అందుకని వాళ్ళైతే తిన్నారు. నేను హర్షి పాప బాగా ఇష్టంగానే తింటాము. ఆ రోజు ఇంట్లో అందరూ కూడా తిన్నారనమాట, బాగుండిందని. మళ్ళీ ఆ తర్వాత ఏమంటే మనము కొంచెము అంటే సండే అట్లాటప్పుడైతే కానీ దీంట్లోకి మనం ఎగ్స్ అనేది బాయిల్ చేసి కూడా వేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి నేను టమోటో రసానికి అయితే రెడీ చేసుకున్నాను అనమాట. ఆల్రెడీ టమోటో రసం కూడా చాలాసార్లు చూపించున్నాను. చూసారా, టమోటా చింతపండు ఉడకబెట్టుకొని నీళ్ళు తీసి పక్కన పెట్టుకొని, ఇక్కడ వచ్చేసి నూనె, సాసులు, ఎర్రగడ్డ, ఒట్టిమిరపకాయ, కరివేపాకు, ఇంగువ, తిరగబాత వేసుకోవాలి. దీంట్లోకి వచ్చేసి 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ మిరియాలు, కొన్ని మెంతులు అనమాట, ఒక 4-5 మెంతులు, ఆ తర్వాత కరివేపాకు వేసుకొని మిక్సీకి వేసుకొని, ఆ తర్వాత లాస్ట్లో ఒక 4-5 వెల్లుల్లిపాయలు, అంటే తెల్లగడ్డలు కూడా మిక్సీకి అయితే వేసుకొని మనం ఇలా పేస్ట్ పౌడర్ లాగా అయితే చేసి పెట్టుకుంటాం అనమాట. చేసి పెట్టుకున్నాక తిరగబాత అనేది బాగా వేగినాక ఇప్పుడు ఆ తిరగబాతలోకి ఇవైతే వేసి పచ్చి వాసన పోయేంత వరకు బాగా వేయించుకొని ఇంగువ కూడా వేసుకోవాలండి ఒకేసారి తిరగబాతలోకి. ఇంకా ఇక్కడ పౌడర్ వచ్చేసి, ఇక్కడ ఏమంటే రసం వచ్చేసి, రసంలోకి నేను కొద్దిగా ధనియాల పొడి, పసుపు, ఉప్పు, రసం పౌడర్ వేసి పెట్టుకునేస్తానమాట. పెట్టుకునేసిన తర్వాత చూసారా, చెప్తానన్న చూడండి, 1/2 టేబుల్ స్పూన్ కారపొడి, 1/2 టేబుల్ స్పూన్, 1 టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ రసం పౌడర్ అనమాట. నేను ఈ NTR వాళ్ళదైతే రసం చాలా బాగుంటుంది అనమాట. జస్ట్ 1/2 టేబుల్ స్పూన్ వరకు తీసుకుంటాను. రుచికి సరిపడేంత ఉప్పు అనమాట. ఇవన్నీ కూడా వేసేసుకొని, ఇదేమంటే మనకు తెరల కాగకూడదు అనమాట. సౌభాగ్య రసం అనేసి ఏవో అంటారు, ఇది మదనపల్లి సైడ్ ఎక్కువ చేస్తారనమాట. అమ్మ చాలా బాగా చేస్తుంది రసము. ఇది జస్ట్ పైన నురుగులాగా రావాలన్నమాట. ఈ నురుగు వచ్చిన తర్వాత నేను ఇక్కడ కొద్దిగా షుగర్ కానీ బెల్లం కానీ వేసుకుంటాను. ఈ పౌడర్ కారం అవన్నీ ఉన్నాయి కదా, ఇట్లా కారపు వాసన రాకోకుండా బెల్లం వేసుకోవడం వల్ల కొంచెం డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది, చాలా బాగుంటుంది అనమాట. హర్షి పాపకి ఆ రోజు చెప్పాను కదా, ఇడ్లీ చట్నీ అంటే టిఫిన్ అయితే చేసినాను. ఇంకా అది తినేసిన వెంటనే ఇప్పుడు నేను వచ్చేసి ఆఫ్టర్నూన్ కోసం అనమాట. అర్లీ మార్నింగ్ టైంలో అయితే నేను వీడియోస్ తీసుకోవచ్చు, కానీ ఇంకా సెలూన్లోకి వెళ్ళిపోతే ఇంకా తీసుకోవడానికైతే టైం అయితే ఉండదన్నమాట.
ఇంకా చూసారా ఇలా నురుగు వచ్చిన తర్వాత కొత్తిమీర ఏమంటే నేను ఒకేసారి డైరెక్ట్గా నేను రసం గిన్నెలోకి వేసుకోను అనమాట. ఇలా ఒక ఏ రసం అయితే మనము ఒక బౌల్లోకి తీసుకుంటాము దాంట్లోకి కొత్తిమీర వేసుకొని రసం అనేది దాంట్లోకి వేసేసుకుంటాను. రైసు అండ్ ఆలు కర్రీ, రసము, ఆ తర్వాత అంతే అనమాట. ఇది వచ్చేసి ఏమంటే అర్షి పాపకి కొంచెం సపరేట్గా రైస్ అయితే చేసినాను. మేము తినేది వచ్చేసి రేషన్ బియ్యమే అనమాట, స్టోర్ బియ్యాలి, వైట్ రైస్కి మాత్రము. ఇంకా అర్షి పాపకి స్టోర్ బియ్యం లేకోకుండా ఇట్లా మసూర బియ్యం అయితే పెట్టించినాను. ఇంకా ఇవన్నీ ఆ రోజు క్యారీ కట్టించిందనమాట. పెరుగు ప్యాకెట్ కూడా తీసుకోమని చెప్పినాను కానీ అప్పుడు వద్దనిందనమాట. కర్రీస్ కొంచెం ఎక్కువే పెట్టించినాను, ఎందుకంటే వాళ్ళ ఫ్రెండ్స్తో షేర్ చేసుకుంటుందండి కాబట్టి కర్రీస్ కొంచెం ఎక్కువే వేయిస్తాను. రసం అనేది అర్షి పాప బాగా ఇష్టంగా తింటుంది. మసాలా రైస్ కదా, కొంచెం వాళ్ళ రసం లాగా చేసినామంటే ఏమవుతుందంటే డైజెషన్ బాగా అవుతుంది, అట్లా కొబ్బరి ఉంటుంది కాబట్టి. ఇక్కడ హర్షి పాప ఏమంటే జుట్లు వేసుకుంది. ఈ జుట్లు వేస్తే ఏమంటే బేబీ హెయిర్ అంతా బయటికి రాకుండా బొడుగుండు కొట్టుకునింది కదా, నీట్గా ఉంటుందన్నమాట. ఇట్లా చక్కగా పూలు పెట్టుకొని చాలా నీట్గా ఉంటుంది. ఎప్పుడు చూసినా ఇది ఒక జడ వేయమంటుంది అనమాట. అంటే దానికి డిస్టర్బెన్స్గా లేకోకుండా ఫ్రీగా ఉంటుంది అనమాట ఈ జడ అయితే. ఇంకా వెనకాలకు వచ్చేసి ఈ కొన్ని వెంట్రుకలతో వదిలేసినాను, మళ్ళీ ఫుల్గా టైట్గా వేసినామంటే వెనకాలకు వచ్చేస్తాయి జుట్లు. చూసారా కరెక్ట్గా 10 minutes ఉంది. ఆ 10 minutesలో వెళ్ళి నేను స్కూల్ దగ్గర వదిలేసి రావాలి. ఇంకా ఆ రోజు ఏముందుకో తెలియదు కానీ కొంచెం పొర పోయినట్లు అయిందనమాట. దానికి ముక్కులో నీళ్ళు అన్నీ గారుతున్నాయి. త్వరగా వెళ్ళి నేను వదిలేసి వచ్చేస్తాను హర్షి పాపని స్కూల్లో. హర్షి పాప జుట్టు అంటే ఎట్లుందో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. స్నానం అయితే చేసుకున్నాను అనమాట. ఇంకా నేను నాకు కట్టుకున్న పువ్వులు అయితే ఉన్నాయి, తల్లో పెట్టుకున్నాం అనమాట నేను హర్షి పాప ఇద్దరు కూడా. ఇంకా వెళ్ళిపోదాం, టైం అయితే అవుతుంది. 10 minutesలో నేను పాపను అయితే స్కూల్లో వదిలేసేయాలి. ఇంకా నేనేమంటే స్కూటీలోనే హర్షి పాపను పిలుచుకురావడం కానీ పిలుచుకొచ్చుకోవడం కానీ చేసుకోవాలన్నమాట. ఇక్కడ వచ్చేసి ఏమంటే బండి అయితే తుడుస్తున్నాను. బండి ఫుల్ దుమ్ము పడిపోయింది అనమాట. నీట్గా అయితే తుడిచి ఇంకా దాన్ని అయితే పిలుచుకొని పోవాలి. ఇంకా 10 minutes అంటే ఇంకా స్కూల్స్ అన్నీ స్టార్ట్ అయినాయి కానీ ఇంకా ఏమంటారు క్లాసులు అయితే స్టార్ట్ అవ్వలేదండి. July 1st నుంచి అయితే వాళ్ళకి క్లాసులు అయితే స్టార్ట్ అవుతాయి. 10 minutes అట్లా ఇట్లా ఇబ్బంది అయితే ఏం లేదు. ఏమంటే ఫస్ట్ టైం కదా, ఫస్ట్ డే కాబట్టి మన ఫస్ట్ అంటే సెకండ్ డే కాబట్టి కొంచెం త్వరగా వదిలేస్తే బెటర్ అనేది నా ఉద్దేశం అనమాట. ఇంకా ఇక్కడ చూస్తారు కదా, ఇక్కడ ఏమంటే ఉన్నట్లుండి మన గోరంట్ల నుంచి మదనపల్లకి అయితే వచ్చేసినాను. ఆ రోజు ఆ వ్లాగ్ వచ్చేసి అంతట్లో అయితే నేను ఎండ్ చేసినాను. ఇంకా నెక్స్ట్ డే అనమాట, అంటే ఫ్రైడే రోజు నేను ఇక్కడ మదనపల్లి మేకప్కి అయితే వచ్చినాను అనమాట. నేను షర్మిల ఇద్దరు కూడా వచ్చినాము. సైడ్ వాళ్ళకి ఒక 3-4 హెయిర్ స్టైలు అండ్ మేకప్ ఉంటే నేను చేసుకున్నాను. పెళ్లి కూతురికి వాళ్ళకి వచ్చేసి షర్మిల అయితే చేసుకునింది అనమాట. ఇంకా అవి ఇవే అనమాట ఈ క్లిప్స్ అనేది. ఇంకా నేను యూట్యూబ్లో అయితే పెట్టుకుందాం అనేదిగా నేను తీసుకున్నాను, కొన్ని చిన్న క్లిప్స్ తీసుకున్నాను. ఇంకా షర్మి వచ్చేసి అప్పటికే త్వరగా అయిపోతుంది. వీళ్ళు ఎట్లా అంటే ఒక 5-6 కంతా రిసెప్షన్ స్టార్ట్ అయిపోతుంది. 8 కంతా 6 నుంచి 8 వరకు అంటే 2 hours రిసెప్షను. ఆ తర్వాత 7 నుంచి మళ్ళీ పెళ్లి కూతుర్ని మొత్తం రెడీ చేసేస్తాం. చూస్తున్నారా, అంటే వీళ్ళకి ఏమంటే నైట్లోనే 10 అంటే 10 గంటల్లో ముహూర్తం అనమాట. ముహూర్తము అంటే బొట్టు కట్టే అంటారు కదా, దాన్ని ముహూర్తం అంటారు. దాన్ని ఆ ముహూర్తం అనేది వచ్చేసి నైట్లోనే అనమాట. అంటే రిసెప్షన్ అయిపోయిన వెంటనే వీళ్ళకి ముహూర్తం కూడా స్టార్ట్ అయిపోతుంది. అందుకని ఇంకా ఆ రోజు నేను షర్మిల ఆ రోజు ఉండేసరికి 11 వరకు అయిందనమాట అక్కడే. ఇంకా వెంటనే వెళ్ళి మళ్ళీ రిసెప్షన్ మేకప్ అయిపోయిన వెంటనే మళ్ళీ జస్ట్ ఒక 1/2 hour ఏమో మేము అట్లా ఉన్నాము. అట్లా ఉన్న వెంటనే మేము ఫుడ్ తినేసి వచ్చేసిన వెంటనే మళ్ళీ పెళ్లి కూతురు వచ్చేసి రిసెప్షన్ అయిపోయిన వెంటనే మళ్ళీ వచ్చేసి ఇంకా ముహూర్తానికి అయితే రెడీ అయిపోతుంది అనమాట. 9:40కి అంతా ముహూర్తం అనేది స్టార్ట్ అవుతుంది. అందుకోసం అనేసి నేను షర్మిల ఇద్దరు కూడా గబగబా అయితే మేకప్ అయితే చేసేసుకున్నాం అనమాట. రిసెప్షన్తో వచ్చేసి మా షర్మిలనే చేసింది. ఇంకా ఇక్కడ షర్మిలాకి ఏమంటే కొద్దిగా హెల్ప్గా ఉంటే త్వరగా చేసేసుకుంటుందని షర్మిలాకి వచ్చేసి హెల్ప్గా ఉంటానన్నమాట. హెల్పర్గా ఎక్కువ పోతాను షర్మిల దగ్గరికి. ఎందుకంటే నాకు షర్మిలాకి వచ్చేసి 8 years ఎక్స్పీరియన్స్ ఉందన్నమాట. నాకన్నా సీనియర్ అనమాట షర్మిల. నేను పోయినప్పుడు అంతా షర్మి దగ్గర నుంచి ఏదో ఒకటి కొత్తగా నేర్చుకుంటూ ఉంటానన్నమాట. ఇంకొకటి షర్మిల వచ్చేసి ఫుల్ కోర్స్ అనేది నువ్వు వస్తానంటే నేను వద్దంటానా, ఆమె హీరోయిన్ ఉంది చూసారా, ఆమె దగ్గరికి అయితే వెళ్ళి ఆమె దగ్గరికి అయితే ఫుల్ కోర్స్ అయితే నేర్చుకునింది అనమాట షర్మిల. ఇక్కడ చూసినారా, అప్పుడే వచ్చేసి పెళ్లి కూడా అయిపోయి అరుంధతి నక్షత్రం చూపిస్తున్నారు. ఎన్ని గంటకంటే ఒక 10:40-11 గంటలలో అరుంధతి నక్షత్రం అయితే చూపిస్తున్నారు అనమాట. అంతేనండి. మేమైతే ఇయర్స్ ఎక్స్పీరియన్స్లో ఇదొక్కటి ఫస్ట్ టైం అనమాట. అంటే అర్ధరాత్రిలో పెళ్ళి అయింది, అంటే అర్లీ మార్నింగ్ 2-3 అయిన పెళ్ళిళ్ళు కూడా ఉన్నాయి. వీళ్ళు ఏమంటే 11 లోపలే అన్నీ మొత్తం 5 గంటల నుంచి 11-12 లోపలే రిసెప్షన్ పెళ్ళి ఈ 2 కూడా అయిపోయినాయి అనమాట. అర్ధరాత్రిలో 10:40కి అంతా వీళ్ళు అరుంధతి నక్షత్రం అయితే చూపిస్తున్నారు. అంతే అండి.
ఇంకా అంతేనండి. మీకు నా వీడియోస్ కానీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ ఫర్ వాచింగ్. టేక్ కేర్, బాయ్. ప్లీజ్ తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అన్నట్టు మేకప్ ఎలా ఉందో కూడా కింద కామెంట్ సెక్షన్ చెప్పండి. హెయిర్ స్టైల్ అయితే నేనే వేస్తున్నాను అనమాట. ఇంకా ఆ రోజు అర్లీ మార్నింగ్ అంటే షర్మిల మేకప్ శారీ అయితే అది రేపింగ్ అని చేసేసరికి నేను హెయిర్ స్టైల్ అయితే వేసేసినాను. ఇంకా అంతే అనమాట. మీకు నా వీడియోస్ కానీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ ఫర్ వాచింగ్. మీరు తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే లైక్ అయితే ఇవ్వండి. అంతే అనమాట. చిన్న మినీ వ్లాగ్తో మీ ముందు అయితే మరొక వ్లాగ్తో మీ ముందు ఉంటాను. టేక్ కేర్, బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ ఫర్ వాచింగ్.